బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి క్రమేపీగా ద్రోణిగా మారింది. అయితే దీని ఎఫెక్ట్ అనేది కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవ్వడంతో ఇప్పుడు ఆల్రెడీ చూసుకోవచ్చు మనం కళింగపట్నం సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉన్నాము. అలల ఉద్రిక్తత అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ తీరం అంతా కూడా మత్స్యకారులకు ప్రధానంగా ఇదంతా చేపలు వేటకు పట్టుకునే మత్స్యకారులు. అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా చేపలు పట్టే పరిస్థితి లేక వాళ్ళందరూ కూడా ఒడ్డునే బోట్లన్నీ కూడా పెట్టుకొని ఆల్రెడీ సురక్షితంగా ఉంచే ప్రయత్నం అయితే చేసుకుంటున్నారు. మనం అన్నీ చూసుకోవచ్చు. వాళ్ళ నెట్లు అంటే ఇవి ఇంచుమించుగా లక్షల రూపాయలు చేస్తాయి నెట్లన్నీ కూడా. ఇవన్నీ కూడా సేఫ్ జోన్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ఈ నెట్స్ అన్ని ఒకవేళ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే, ఎందుకంటే కళింగపట్నం దగ్గర తీరం దాడుతుందని హెచ్చరించడం, వీళ్ళందరూ కూడా ఈ నెట్లు అవన్నీ కాపాడుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు అయితే ఉన్నారు. మన విజువల్స్లో కూడా ఎక్కడ బోట్లు అక్కడే ఉండిపోయి ఇవన్నీ కూడా ఒడ్డున చేర్చుకొని అలాగ ఉంచారు. అయితే ఈ రాత్రికి తీరం దాటుతుంది కనుక ఇక్కడే ఉండే అవకాశం ఉంది కనుక వీళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు 3 రోజులుగా వీళ్ళు వేట కూడా సాగించక ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎందుకంటే గతంలో మొన్న తుఫానికి ఒక 4 రోజుల పాటు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. ప్రస్తుతానికి కొంతమంది మత్స్యకారులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఇప్పుడు తుఫాన్ అంటున్నారు, ఎలా ఉంది మీకు అసలు పరిస్థితి ఏంటండి? ఇంత సాటిం పేసులు ఏమని 3 రోజులు వండుకొని చెప్పారు తుఫాన్ ఉందని చెప్పారు. మరి మాకు మన ఎంటకన్నా సాటిం పేస్ ఈ తుఫాన్ అన్నారు కదా, మీకు ఏమి అర్థమైంది బాబు? మాకు ఇంచుమించు 2 రోజుల నుంచి మాకు తుఫాను స్టార్ట్ చేశారు. 2 రోజుల నుంచి వాళ్ళకి వెళ్ళలేదు, తోడుకి వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళకి వెళ్ళి మా తెప్పలు ఇవన్నీ మెరకెట్టుకున్నాము. మాకు పాస్ చేయట్లేదు కాను కాబట్టి మేము అందరము ఏటకి వెళ్ళలేదు కాబట్టి మాకు పాస్ చేయట్లేదు కాబట్టి మీలే గవర్నమెంట్ మీలే అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చూసారండి, అన్నీ మేము మెరకెట్టుకున్నాం కాబట్టి మాకు ఏదో ఆ పాసు ఎంతో మీరు కలిగిస్తే మాకు ఆదాయం ఉంటుంది. 3 రోజులు మాకు సాటిస్తారు, 3 రోజులు మాకు ఆదాయం ఏట్లేదు. మేము వెళ్తే ఇప్పుడు వీళ్ళు 3 రోజులుగా వీళ్ళకి ఆదాయం అంటే 3 రోజులుగా వీళ్ళకి వేట సాగలేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని స్థానికంగా అయితే చెప్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నెట్లు ఇవన్నీ కూడా ఒడ్డును చేర్చుకుని ఉన్నారు. ఇప్పటికే అలల ఉద్రిక్త అనేది ఎక్కువగా ఉంది. ఇదైతే అంటే ఇప్పుడు సముద్రం ముందుకు ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు కోత అంటే కొంచెం ముందుకు కొట్టుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ముందుకు రావడంతో కొంత భయప్రాంతాలు అయితే మాత్రం ఈ ప్రాంతం అయితే ప్రజలైతే మాత్రం ప్రస్తుతానికైతే కూర్చున్నారు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఇప్పటికే చాలా వరకు మత్స్యకారులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే తుఫాను వస్తుంది అని హెచ్చరిక ఎప్పుడైతే జారీ చేశారో ఆ నేపథ్యం నుంచి అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ వలలు పడవలు అన్నీ కూడా ఒడ్డును చేర్చుకునే పనిలోనే ఉన్నారు. ఇంకొక పని ఎందుకంటే వేటకెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సముద్రం చాలా రఫ్గా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. చాలా రఫ్గా అంటే మామూలుగా అంటే గతంలో వచ్చిన తుఫాన్లకి ఎలా అయితే ఎక్కువగా ఉందో అలాంటి తుఫాన్ ఎఫెక్ట్గా ఎక్కువగా ఉందని స్థానికంగా అయితే మాత్రం ఆందోళన చెంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది రాత్రి సమయంలో ఈ పరిస్థితి ఇలాగ ఉందని అంటే ఇంకెలా ఉంటుందని ఆలోచించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా రఫ్గా ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే అదేదే కనిపిస్తున్న రాయి దగ్గరికి సముద్రం అనేది అక్కడికి ఉంటుంది. కాకపోతే ఇది ప్రస్తుతానికి ఇంచుమించుగా ఒక 500 మీటర్ల వరకు సముద్రం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరో పక్కన ఇదంతా కోతకు గురైంది. సో కోతకు గురవడంతో పాటు ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారని చెప్పేసి స్థానికంగా అంటున్నారు. అయితే ఇది ఇలాగ కానీ తుఫాన్ ఎఫెక్ట్ కానీ ఎక్కువగా ఉండి కళింగపట్నం దగ్గర తీరం కానీ దాటితే మాత్రం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకైతే మాత్రం ఎఫెక్ట్ ఉంటుందని స్థానికంగా చెప్తున్నారు. అందువల్ల ఎక్కడికి తుఫాన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఉండిపోయి కనీసం వేటకు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా ఒడ్డునే ఉండి మా వలలు అదేవిధంగా పడవలు రక్షించుకునే ప్రయత్నం చేస్తామని స్థానికంగా చెప్తున్నారు. కళింగపట్నం తీర ప్రాంతం నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.